హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ నేను మీకు ఇంట్లో అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ప్రసాదం కోసం రెడ్ రైస్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆర్గానిక్ రెడ్ రైస్ని తీసుకున్నానండి. ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఒకవేళ రెడ్ రైస్ మీకు అవైలబుల్ లేదనుకోండి, నార్మల్ రైస్ యూజ్ చేయండి. ఇంట్లోనే కాబట్టి ఏం కాదు, నార్మల్ రైస్ యూజ్ చేయండి. బట్ అయ్యప్ప స్వామి ప్రసాదంకి మోస్ట్లీ రెడ్ రైస్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి తాటి బెల్లం అనమాట, పామ్ జాజరి అంటారు. సో ఇది నేను ఆర్గానిక్ తీసుకున్నానండి. ఇది కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో ఈ తాటి బెల్లము మనం ఆర్గానిక్ తీసుకున్నట్లయితే మనం ప్రిపేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసేసేయచ్చండి రైస్లోకి. లేదనుకోండి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి మనం వడై కట్టుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను తాటి బెల్లంని దంచుకొని ఒక కప్పు తీసుకున్నానండి. సో మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇక్కడ బెల్లం అనేది తీసుకోవాలి. తర్వాత ఇలాగా ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నెక్స్ట్ సొంటిని తీసుకొని దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెడ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 కప్పుల రెడ్ రైస్ని తీసుకుంటున్నానండి. 2 కప్పుల రెడ్ రైస్ని తీసుకోవాలి. మన క్వాంటిటీని మనకి ఎంత అవసరమో అంత దాన్ని బట్టి మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది రెడ్ రైస్ అండి. సో ఈ రెడ్ రైస్తో చేస్తేనే అయ్యప్ప స్వామి ప్రసాదం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇన్ కేస్ మనకి అవైలబుల్ లేదనుకోండి, ఇంకా నార్మల్ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి తాటి బెల్లంని తీసుకుంటున్నాను. ఒక కప్పుకి వచ్చేసి 1 కప్పు తాటి బెల్లం తీసుకుంటున్నాను. అలాగా మన స్వీట్నెస్కి తగ్గట్టుగా మనం తాటి బెల్లం అనేది ఇక్కడ తీసుకోవాలి. ఎక్కువగానే పడుతుందండి తాటి బెల్లం అనేది, ఎందుకంటే అది స్వీట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ బెల్లం అనేది ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో ఎండు కొబ్బరి ముక్కలని వేయించుకొని తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న రెడ్ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ నీళ్ళంతా ఉంచేసేసి ఈ ప్యాన్లోనే వీటిని కూడా యాడ్ చేసి ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు బియ్యంకి ఇక్కడ వచ్చేసి 3 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి బియ్యం ఇక్కడ నేను 6 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మనకి పలుకు పలుకుగా ఉంటుందండి ఈ రైస్. సో ఆ విధంగానే ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు తాటి బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ యూస్ చేసింది 2 కప్పులండి. ఫస్ట్ 1 కప్పుని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ దంచి పెట్టుకున్న శొంఠి పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బెల్లం దంచి వేసుకున్నానండి. మనకి బయట తాటి బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది, అది యాడ్ చేసామంటే తొందరగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు నేను దీన్ని కుక్ చేసుకోవాలి. దీనికోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి బెల్లం కరిగేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఒకేసారి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, బెల్లం మొత్తం బాగా ఉడికి ఈ విధంగా మనకి వచ్చేసిందనమాట. ఇక్కడ నేను ఇంకొక కప్పు కూడా బెల్లం యాడ్ చేశానండి. మధ్యలో మూత ఓపెన్ చేసి ఇంకొక కప్పు బెల్లంని యాడ్ చేశాను. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి నేను ఫైనల్ కొంచెం డిస్టిలేటెడ్ కోకోనట్ని వేస్తున్నానండి. ఎండు కొబ్బరి ముక్కల్ని వేశాను కదా, అక్కడ కొంచెం తక్కువ అనిపించి నాకు ఆ కొబ్బరి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడైతే డిస్టిలేటెడ్ కోకోనట్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఆ కొబ్బరి ముక్కల్ని కొన్ని యాడ్ చేసుకోండి అనమాట. సో ఇది మాత్రం ఆప్షనల్ అండి. సో ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని ఫైనల్గా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచామనుకోండి ఇది చిక్కబడిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా బాగా ఈ రైస్ కూడా ఈ బెల్లంలో బాగా ఉడికేటట్టుగా ఉంచుకోవాలి. బట్ తాటి బెల్లం టేస్ట్ మాత్రము ఎక్కువ పడితేనే స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే చాలా ఎక్కువ మనకి తాటి బెల్లం అనేది అవసరం అవుతుంది
మనం ఒకవేళ కొంచెం వేసుకున్నా కూడా స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. సో మీరిక్కడ రైస్ మీరు ఎంత తీసుకున్నారో దానికి డబుల్ క్వాంటిటీ మీరు బెల్లం అనేది యూజ్ చేయాలి. చేస్తేనే మీకు ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా దగ్గర పడిన తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేయడమే. అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు పడి పూజని చేసుకుంటారు కదండి. సో అప్పుడు చాలామంది భక్తులని అందరినీ పిలుస్తుంటారు ఆ కార్యక్రమానికి. అప్పుడు దేవుడికి నైవేద్యంగా ఇది ప్రిపేర్ చేసి పెడుతుంటారనమాట. మీరు కూడా ఇది తప్పకుండా ప్రిపేర్ చేసి అయ్యప్ప స్వామికి నైవేద్యంగా నివేదించండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చూశారు కదా. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.